ప్రైజ్ ద లార్డ్. పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అయిన యేసు క్రీస్తునకు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. మీకు రక్షణ, స్వస్థత, మహిమ, పరలోకము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్య భాగము. క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసయ్య కల్వరి ప్రేమకు ఆకర్షితులై కల్వరి శిలువ చెంతకు చేరి కల్వరి శిలువ నీడలో నిలిచి తన శిలువను మోయుచు యేసయ్యను వెంబడించుచున్న కల్వరి శిలువ యోధులారా, యేసయ్య మన కొరకు, మనందరి కొరకు, ప్రపంచములో ఉన్న ప్రతి మానవాళి కొరకు యేసు చనిపోయెను. ఆయన మానవాళి కొరకు మరణించుట ప్రపంచమునకు ప్రయోజనము. నిజమే ప్రియులారా, యేసయ్య మన కొరకు చనిపోకుండా ఉంటే ఈ రక్షణ సంతోషం మనకు లేదు. పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు. మానవునికి పరిశుద్ధత లేదు. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశం లేదు అని చెప్పుటలో సందేహమేమీ లేదు. ఆదాము నిబంధన మీరి ఆజ్ఞకు లోబడక అతిక్రమించినందున ఏదెనులో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదమును రెండవ ఆదాముగా దిగివచ్చిన యేసయ్య మరణము ద్వారా ఇప్పుడు మనం పొందుచు ఉన్నాము. ఇది నగ్న సత్యమై ఉన్నది. మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. కానీ మనము బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై కనబడుచుండగా, పాపులమై నిలిచి ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన యుక్త కాలమున మన కొరకు చనిపోయెను. ఆయన శిలువలో ధారపోసిన ఆ అమూల్యమైన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునితో సమాధానపరచబడిన వారమై ఉన్నాము. శిలువ మనకు విలువని ఇచ్చింది. శిలువ లేనిదే మనకు సింహాసనం లేదు. యేసయ్య సింహాసనం విడిచి శిలువకు దిగివచ్చి ఉన్నాడు. అంతేకాక మరణం యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని, తన శిలువ మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడై మన కొరకు చనిపోయెను. యేసయ్య మరణము మన ఎడల ఆయనకున్న ప్రేమను చూపించుచున్నది. ఆయన మన మంచి కాపరి గనక గొర్రెలమైన మన కొరకు ప్రాణము పెట్టెను, నిత్య జీవమును ఇచ్చెను. సింహాసనమునకు ఆయన మనను చేర్చును. లేఖనము ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను. పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరుగనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి నిష్కల్మషుడు పవిత్రుడని యేసయ్య మన కొరకు చనిపోయి మన ఆత్మకు రక్షణ, ఆత్మకు, మనస్సుకు, శరీరానికి స్వస్థత, సమాధానము, ఆశీర్వాదము, మహిమయు, నిత్యజీవము, తండ్రితో సమాధానము, ఆయన శరీరములో అవయములుగా మారుటకు ధన్యత అనుగ్రహించి ఉన్నాడు. కావున ఇక మీదట జీవించు మనము మన కొరకు కాక మన కొరకు మృతి పొందిన యేసయ్య కొరకు జీవించుచు, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచు పరలోకమునకు సిద్ధపడెదము. ప్రార్థన. పాపుల రక్షకుడైన యేసునాథ, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మీరు మా కొరకు మరణించట ద్వారా, మీరు మా కొరకు చనిపోవుట ద్వారా మాకు ప్రయోజనమే. సింహాసనమును విడిచి సిలువకు దిగవచ్చి ఉన్నారు. పరలోకమును విడిచి మా కొరకు రిక్తులుగా ఈ లోకానికి దిగవచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థమై కలువరి సిలువల రక్తాన్ని చిందించి ప్రాణము పెట్టి ఉన్నారు. మీ రక్తము ద్వారా మా ఆత్మకు రక్షణ కలుగుచున్నది, శరీరమునకు స్వస్థత కలుగుచున్నది, పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకోవడానికి సహాయపడుచున్నది. మేమందరము కూడా మీ శిలువ చెంతకు చేరి శిలువ నీడను ఆశ్రయించి శిలువను మోయిచు నిత్య రాజ్యములో చేరు వరకు మీ కృపని మెండుగా దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ క్రీస్తు రక్తములో ఉన్న రక్షణ, ఆశీర్వాదం, మహిమ, స్వస్థత, సమాధానం యుగయుగములు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ మంచి శుక్రవారపు శుభము కలుగునుగాక.